దేవుని బోధ వింటుంటే మీ మీదకి ఏం దిగొస్తుంది? చిన్నారులారా, దేవుని మాటలు మీరు వింటూ ఉంటే మీ మీదకి ఏం దిగొస్తుంది? 11 సంవత్సరాల వయసులో 11 years old ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 11 సంవత్సరాల వాళ్ళు ఉన్నారా? అక్కడక్కడ కనబడుతున్నారు. 11 సంవత్సరాల కన్నా 3 బుడతలు ఉన్నారు. వెనక కొంతమంది ఉన్నారు 11 years old. 10 మంది ఉంటారు ఆల్మోస్ట్. 11 సంవత్సరాల వయసులో ఇలానే నేను మీకు బోధిస్తున్నట్టుగా ఆ రోజుల్లో ఒక గొప్ప దైవ సేవకుడు బోధిస్తూ ఉంటే నేను కూడా మీలో ఒకరిలాగా, అందరిలో ఒకరిలాగా కూర్చొని ఇలానే బోధ వింటూ ఉన్నాను. బోధ వింటున్న నాపైకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు. అవును, బలముగా పరిశుద్ధాత్ముడు నాపైకి దిగిరాగానే నాకు తెలియని క్రొత్త భాషలు నేను మాట్లాడటం ప్రారంభించాను. వీళ్ళ కొర్నేలి గుంపుకి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది. కొర్నేలి అన్యుడే. కొర్నేలి దగ్గరికి సేవకుడిని దేవుడే పంపించాడు. వినమని చెప్పాడు. వినటం ప్రారంభించారు. అక్కడ దేవుని ఆత్మ బాప్టిజం తీసుకోకముందే వాళ్ళ మీదకి ఏం దిగి వచ్చిందంట? దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఇక బాప్టిజానికి ఆటంకం ఏంటని వారికి బాప్టిజాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే నేను బాప్టిజం తీసుకున్నాననే కానీ నాకు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు నాకు అప్పుడు తెలియదు. మరి బైబిల్ విషయాలు నాకు అర్థం చేసుకునే స్థితి ఆ రోజు నాకు లేదు. అప్పటి వరకు బైబిల్ ఎలా ఉంటుందో తెలియదు. మా తండ్రి గారు బాప్టిజాన్ని కూర్చున్న వివరణ నాకు తెలియజేయగానే నేను వెంటనే వెళ్ళి మా నాన్నగారితో పాటు బాప్టిజం తీసేసుకున్నాను. అదొక్కటే నాకు తెలుసు. అప్పటి వరకు బైబిల్ గ్రంథం అనేది ఒకటి ఉందని, ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అనేది అనేక మంచి విషయాలు తెలియజేస్తుందని, లేకపోతే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ అన్ని భాషలోనే ఉన్నాయనే విషయాలు నేను వినలేదు, నాకు తెలియదు. ఆ రాత్రి బాప్టిజం తీసుకున్న తర్వాత బోధ వింటూ ఉన్నాను. శ్రద్ధతో వింటున్నాను, భక్తితో వింటున్నాను, దైవ భీతితో వింటూ ఉన్నాను, ఆశ్చర్యంతో వింటున్నాను. ఏం చెప్తారా అని వింటున్నాను. వింటూ ఉండగానే దేవుని ఆత్మ బలముగా నా పైన కుమ్మరించబడిన తర్వాత చెప్తే మీరు నమ్ముతారో లేదో, తెల్లవారుజాము వరకు అన్ని భాషల్లో మాట్లాడుతూ దేవుని గణపరుస్తూనే ఉన్నాను. దైవజనమా, నా నోట్లో దేవుని మాటలు ఆగలేదు. ఒక నదీ ప్రవాహం వలె జాలువారేటువంటి ఆ కొండపై నుంచి పడే ఆ యొక్క ప్రవాహం వలె నా నోట్లోంచి దేవుని పాటలు, మాటలు, భాషలు, ఆ పాటలు కూడా భాషల్లోనే అలా ప్రవహిస్తూనే ఉన్న. ఎంత నింపుదలంటే ఆ యొక్క అది మొదలు కొన్ని సంవత్సరాల వరకు నేను నోరు తెరిచి భాషల్లో మాట్లాడటం మొదలు పెడితే 2-3 గంటలు నేను మాట్లాడుతూనే ఉండేదాన్ని. మామూలు ప్రార్థన కన్నా అన్ని భాషల్లో ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. ఎవరు చేశారు ఈ కార్యం? సర్వశక్తి గల దేవుడు చేశాడు. హల్లెలూయా. అవును, వినుడి ద్వారా సాక్ష్యం, వినుడి ద్వారా కూడా విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తూ ఉండగానే అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారు.